దయచేసి వినండి. కొంచెం మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి. ఏదైతే మనకి రిటైర్ సీఏ గారు ఎవరైతే ఉన్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా, దయచేసి వినండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం, అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశాం. రెండవది, అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు, వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు, మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి, రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది. ఊరికే చేయరు, అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఇప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు. కాబట్టి దయచేసి అదన్నా జరిగేది, నెక్స్ట్ జరగబోయేది. మన అందరం ఉండండి, ఓపికగా ఉండండి.